రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అందుకు కారణం తాగి బండి నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం. ఈ క్రమంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఓ యువకుడికి న్యాయస్థానం ఏకంగా 4 రోజులు జైలు శిక్ష విధించింది. ఈ విషయం హైదరాబాద్లో సంచలనంగా మారింది. అయితే ఈ తీర్పుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు శిక్ష రద్దు చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. నిత్యం ఇంట్లోంచి బయలుదేరింది మొదలు రాత్రి ఇంటికి చేరుకునే వరకు చాలా బిజీగా ఉంటాం. ముఖ్యంగా ఈ బిజీ ఏంటంటే సెల్ ఫోన్తో ఉన్నటువంటి బిజీ. సెల్ ఫోన్తో ఆఫీస్కి వెళ్ళినా, బయటకు వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ ఫోన్తో బిజీగా మాట్లాడుతూ ఉంటాం. ఇదే సందర్భంలో వాహనం నడిపేటప్పుడు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ చాలామంది వెళ్తూ ఉన్నారు. ఇది శిక్షార్హం. ఈ విధంగా చేయడం తప్పు అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా సెల్ ఫోన్ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నామని చెప్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో జరిగినటువంటి కేసు విషయంలో చిన్న కోర్టు సెల్ ఫోన్ మాట్లాడినందుకు 4 రోజుల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. తర్వాత పెద్ద కోర్టు దాన్ని తప్పుపట్టి వద్దన్నప్పటికీ కూడా అసలు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎలా ఏంటనేది మనం తెలుసుకుందాం. మనం చూస్తున్నాం సార్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ చాలామంది ఈరోజు వెహికల్స్లో వెళ్తున్నారు, చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, శిక్షలు వేస్తున్నారు. ఏమంటారు సార్ మీరు? మెయిన్ సెల్ ఫోన్ మాట్లాడినప్పుడు ప్రమాదం జరుగుతుంది. దానివల్ల ఎంత అర్జెంట్ కాల్ అయినా సరే పక్క కాపుకొని మాట్లాడాలా, లేదంటే పోలీసులు పట్టుకొని జైలు శిక్ష చేస్తున్నారు. ఒక 4 రోజులు జైలు శిక్ష చేస్తున్నారు. సెల్ ఫోన్ మాట్లాడడం, అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ రాంగ్ రూట్లో వెళ్ళడం చాలా తప్పని చెప్తున్నారు. అయితే వాళ్ళని సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నటువంటి సమయంలో ఆ రోడ్డు మీద ఆపడం మాత్రం తప్పు అనేది చెప్తున్నారు. పీక్ అవర్స్లో సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళని ఆపి ఇది చేయకూడదు, కావాలంటే ఫోటో తీసి ఇంటికి బిల్లు పంపించాలి వాళ్ళు చేసినటువంటి విధంగా అని రూల్స్ ఉన్నాయని ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్నప్పటికీ కూడా సార్ సెల్ ఫోన్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం చాలా తప్పని తెలిసినప్పుడు కూడా చాలామంది సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేస్తున్నారు. ఏమంటారు సార్? కరెక్టే. అది మన సెల్ ఫోన్ వస్తే పక్కకు తీసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దానివల్ల పబ్లిక్ అందరికి డేంజర్. అది మనం చూస్తున్నాం. ఇదే సందర్భంలో సార్కు ఫోన్ వస్తుంది అయినప్పటికీ కూడా తాను పక్కగా తీసుకొని ఫోన్ మాట్లాడాలి. కానీ ఈ విధంగా వెహికల్ డ్రైవింగ్ చేస్తూనే సెల్ ఫోన్ మాట్లాడడం వల్ల తనకే కాదు, తనతో పాటు డ్రైవింగ్ చేసే మిగతా వాహనాలకు, అదేవిధంగా నడుచుకుంటూ వెళ్ళే వాహనాలకు కూడా వారికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా తప్పని చెప్తున్నప్పటికీ కూడా ఒక కోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం 4 రోజుల జైలు శిక్ష అనేది తప్పని పెద్ద కోర్టు చెప్పింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా ఇబ్బందికరం అనేది అందరి దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ భట్టుతో సతీష్, HM TV, హైదరాబాద్.